భగీరథ మహర్షి జయంతి సందర్భంగా కాకినాడ 9వ డివిజన్ గుడారిగుంట రామాలయం వద్ద మహర్షి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గురువారం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా 9వ డివిజన్ గుడారిగుంట రామాలయం వద్ద మహర్షి చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ జీవితంలో లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలని అన్నారు. మాజీ కార్పొరేటర్ కంపర బాబీ, సగర సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు కటారి త్రిమూర్తులు, సగర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కా కిషోర్ మాట్లాడుతూ 9వ డివిజన్ లో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రామాలయం పునర్నిర్మాణం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సిటీ అధ్యక్షురాలు శంకర శివప్రసన్న, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, మాజీ కార్పొరేటర్ ఉదయ్ కుమార్, నక్కా సత్యనారాయణ, గారపాటి సోమరాజు, కటారి శ్రీను, టీవీ సత్యనారాయణ, దుర్గా ప్రసాద్, రాంబాబు, సగర రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ మొగలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భగీరథి జయంతి సందర్భంగా 9వ డివిజన్లో ఇక్కడ భగీరథి విగ్రహం దగ్గర సమావేశం అవడం జరిగింది. సగర పెద్దలందరి సమక్షంలో ఆ భగీరథిని పూజించుకోవడం, ఆ భగీరథుడికి పుష్పాలంకరణ చేసుకోవడం కూడా జరిగింది. చాలా సంతోషం. గతంలో ఈ సగర్ల యొక్క డిమాండ్ని జగన్ దృష్టికి తీసుకెళ్తే భగీరథ జయంతి సప్తమి నాడు, వైశాఖ సప్తమి నాడు జరుపుకోవాలని ఒక జీవో కూడా పాస్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భగీరథ జయంతి చాలా ఘనంగా జరుగుతుంది. ఈ జరగడానికి ముఖ్య కారణమైనటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా భగీరథ ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, అందరూ అభివృద్ధిలో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి సగర పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమం చేయటం, నన్ను ఆహ్వానించడం, నాకు కూడా మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ఇక్కడ సగర పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా మాజీ ఎమ్మెల్యే శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే మా సిటీ ప్రెసిడెంట్ ప్రసన్న గారికి, అలాగే మా మహిళా విభాగ రాష్ట్ర సెక్రటరీ అయిన దీప్తి గారికి చాలా కృతజ్ఞతలు మా సగర సోదరులు తరపు చెప్తున్నాం. ఈ భగీరథ జయంతి అన్నది మీ అందరికీ తెలుసు. ఆ భగీరథుడే సాక్షాత్తు భూమికి నీరు తీసుకొచ్చి ఎంతో నమ్మకంతో ఇక్కడ పూజించే మీ సగర సోదరులందరికీ కూడా ఈరోజు ప్రత్యేకమైన రోజు. చాలా సంతోషం. అలాగే మీ అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, సందర్భం కాకపోయినా ఎమ్మెల్యే గారి పర్మిషన్తో, మా నాయకుడి పర్మిషన్తో ఈరోజు మేము ఇక్కడ నిలబడి చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే మీరు చూసారు, ఇప్పుడు ఆ రామాలయం అన్నది ఎంతో అకుంఠ దీక్షతో నేను వాళ్ళకి హామీ ఇచ్చాను, ఈ సగర సోదరులకి నేను హామీ ఇచ్చానని చెప్పేసి రేయింబగలు కష్టపడి దాన్ని 15 రోజుల్లో నిర్మించి ఈ మా వార్డుకి అయితేనే ఈ 9వ వార్డుకే ఒక ఆదర్శంగా కోవిల కింద తీర్చిదిద్దారు. అలాగే మీరు అందరూ చూశారు, ఈ రోడ్లు అయితేనే ప్రతిదీ కూడా ఈ వార్డు మీద ఆయనకి ప్రత్యేక శ్రద్ధ అయితేనే అనుకోండి, లేకపోతే ఇష్టంగా అయితేనే ఆయన చాలా కృషి చేసి ఈరోజు మేము అందరూ ఇక్కడ నిలబడుతుంది చాలా గర్వంగా తిరుగుతున్నామంటే మా ఎమ్మెల్యే గారు చేసిన కృషికి, అభివృద్ధికి అయితేనే మేము చాలా సంతోషిస్తున్నాం. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా మీరు మళ్ళీ నెగ్గి మా వార్డుకి ఇలాగే మీరు సాయపడడం కోరుకుంటూ ధన్యవాదాలు.